హాయ్ హలో నమస్తే. మన తెలుగు కబుర్లు ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళంలోని ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు గాను రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ RGUKT నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చూసిన తర్వాత లైక్ చేయండి, మరింతమందికి షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యున్నత సాంకేతిక విద్యను అందించాలనే ధ్యేయంతో 2008వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇడుపులపాయ, నూజివీడు, బాసరలో ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో ఒక్కో క్యాంపస్లో 2000 సీట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం 2010 సంవత్సరంలో వాటిని 1000 సీట్లకు కుదించింది. 2014 సంవత్సరంలో జరిగిన రాష్ట్ర విభజనతో ఇడుపులపాయ, నూజివీడు ట్రిపుల్ ఐటీలు ఆంధ్రప్రదేశ్లో ఉండిపోగా బాసర ట్రిపుల్ ఐటీ తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో ఏపీలోని ఒంగోలు, శ్రీకాకుళంలో కొత్తగా ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళంలోని ట్రిపుల్ ఐటీల్లో 2024-25 విద్యా సంవత్సరంలో 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ ప్రోగ్రాంలో ప్రవేశాలకు గాను రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ RGUKT నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక్కో ట్రిపుల్ ఐటీలో 1000 చొప్పున మొత్తం 4000 సీట్లు అందుబాటులో ఉండగా వీటికి అదనంగా ఒక్కో ట్రిపుల్ ఐటీలో 100 చొప్పున EWS కోటా కింద సీట్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో రాష్ట్రం మొత్తం మీద 4400 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కాగా 4000 సీట్లలో ఓపెన్ కేటగిరీ కింద 600 సీట్లను ఏపీ, తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన 3400 సీట్లను ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల విద్యార్థులకు సమానంగా కేటాయించడం జరుగుతుంది. జిల్లాలకు కేటాయించిన సీట్లను 10వ తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా నిబంధనల మేరకు రిజర్వేషన్లను అనుసరించి కేటాయించడం జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారి 10వ తరగతి మార్కులకు 4% డిప్రివేషన్ స్కోరును అదనంగా జోడించిన తరువాత వచ్చిన మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించడం జరుగుతుంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఎక్కువ సీట్లను పొందడానికి అవకాశాలు ఉన్నాయి. సీట్ల కేటాయింపులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడం జరుగుతుంది. రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 మేరకు మొత్తం సీట్లలో 85% సీట్లను ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు, 15% సీట్లను ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు కేటాయించడం జరుగుతుంది. నిబంధనల మేరకు SC కేటగిరీకి 15%, ST కేటగిరీకి 6%, BCA కేటగిరీకి 7%, BCB కేటగిరీకి 10%, BCC కేటగిరీకి 1%, BCD కేటగిరీకి 7%, BCE కేటగిరీకి 4%, PHకు 5%, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్కు 2%, NCCకి 1%, స్పోర్ట్స్కు 0.5%, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్కు 0.5% సీట్లను కేటాయిస్తారు. ప్రతి కేటగిరీలో 33.33% సీట్లను బాలికలకు కేటాయించడం జరుగుతుంది. 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల ఎంపిక జరుగుతుంది. ఎంపిక ప్రక్రియలో 2 విద్యార్థులకు సమానంగా మార్కులు వస్తే మొదట గణితం సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థికి సీటు కేటాయించడం జరుగుతుంది. అందులో కూడా ఇద్దరికీ మార్కులు సమానంగా వస్తే వరుసగా జనరల్ సైన్స్, ఇంగ్లీషు, సోషల్ స్టడీస్, ఫస్ట్ లాంగ్వేజ్లో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించడం జరుగుతుంది. అప్పటికీ మార్కులు సమానంగా వస్తే పుట్టిన తేదీ ప్రకారం అధిక వయసు ఉన్నవారికి సీటు కేటాయిస్తారు. అప్పటికీ ఇరువురు సమానంగా ఉంటే 10వ తరగతి హాల్ టికెట్ నంబర్లో తక్కువ సంఖ్య ఉన్న వారికి సీటు కేటాయించడం జరుగుతుంది. ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశం పొందాలనుకునే 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు RGUKT వెబ్సైట్లో జూన్ 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు గాను OC, BC, EWS విద్యార్థులు 300 రూపాయలు,
ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 200 రూపాయలు దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ మార్కుల మెమోలో ఏవైనా మార్పులు ఉన్నట్లయితే జూన్ 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు మార్కుల స్కాన్డ్ కాపీని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న స్పెషల్ కేటగిరీలకు సంబంధించి క్యాప్ కేటగిరీ వారికి జూలై 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు, స్పోర్ట్స్ కేటగిరీ విద్యార్థులకు 3వ తేదీ నుండి 6వ తేదీ వరకు, పిహెచ్ కేటగిరీ విద్యార్థులకు 3వ తేదీన, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరీ వారికి 2వ తేదీ నుండి 3వ తేదీ వరకు, ఎన్సిసి వారికి 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు, నూజివీడు IIITలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. అనంతరం జూలై 11వ తేదీన ప్రొవిజనల్ సెలక్షన్ జాబితాను ప్రకటిస్తారు. కాగా నూజివీడు, ఇడుపులపాయ IIITలకు ఎంపికైన విద్యార్థులకు జూలై 22వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఆయా క్యాంపస్లలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. ఒంగోలు IIITకి ఎంపికైన విద్యార్థులకు ఇడుపులపాయ క్యాంపస్లో జూలై 24వ తేదీ నుండి 25వ తేదీ వరకు, శ్రీకాకుళం IIITకి ఎంపికైన విద్యార్థులకు అదే క్యాంపస్లో జూలై 26వ తేదీ నుండి 27వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులు మొదటి 2 సంవత్సరాలు PUC కోర్సును, తరువాత 4 సంవత్సరాలు బీటెక్ కోర్సును అభ్యసించాల్సి ఉంటుంది. PUCలో గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలతో పాటు తెలుగు లేక హిందీ లేక సంస్కృతం లేక ఒక ఫారిన్ లాంగ్వేజ్ సబ్జెక్టులను అభ్యసించాల్సి ఉంటుంది. బయాలజీ సబ్జెక్టు ఆప్షనల్గా ఉంటుంది. ఇకపోతే బీటెక్లో అన్ని క్యాంపస్లలో సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ CSE, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ EEE, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ECE, మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచులు అందుబాటులో ఉంటాయి. కాగా కెమికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ బ్రాంచులు కేవలం నూజివీడు, ఇడుపులపాయ IIIT క్యాంపస్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాగా IIITలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చదివిన వారైతే PUCకి 45,000 రూపాయలు, బీటెక్కు 50,000 రూపాయలను ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. విద్యా దీవెన పథకం కింద అర్హత గల విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అవకాశం ఉంటుంది. కాగా ఏపీ, తెలంగాణయేతర విద్యార్థులకు, ఇతర దేశాల్లో ఉంటున్న తల్లిదండ్రుల పిల్లలకు, NRI విద్యార్థులకు 25% సూపర్ న్యూమరీ సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో సీట్లు పొందిన ఇతర రాష్ట్రాల్లోని విద్యార్థులు సంవత్సరానికి 1,50,000 రూపాయలు, NRI విద్యార్థులు సంవత్సరానికి 3 లక్షల రూపాయలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులందరూ వెంటనే IIIT ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.